నరదృష్టి తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి శుక్రవారం సందర్భంగా పటిక ముక్కకు సంబంధించి ఎలాంటి పరిహారం పాటించాలో, అలాగే సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి స్వస్తిక్ లాకెట్ను ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ధారణ చేయాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో నరదృష్టి ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నరదృష్టిని తగ్గింపజేసుకోవటానికి పటిక ముక్క పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఎవరికైనా జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉండి శని రాహు కేతువులు బలంగా ఉన్నప్పుడు కూడా నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. గృహంలో ఉన్న 8 దిక్కుల్లో కూడా ఏ దిక్కులోనైనా వాస్తుపరమైన దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలు అధిగమించడానికి కూడా శుక్రవారం సందర్భంగా పటిక ముక్క పరిహారం విశేషంగా సహకరిస్తుంది. శుక్రవారం నాడు ఒక పటిక ముక్కను గృహానికి తెచ్చుకోవాలి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఈ పటిక ముక్కను ఉంచి, ఈ పటిక ముక్కతో పాటుగా 5 గవ్వలు, 5 గురువింద గింజలు, 5 జీడి పిక్కలు, 2 ఎండుమిరపకాయలు ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. ఆ మూటను పూజా మందిరంలో ఉంచి ఆ మూటకి కుంకుమ బొట్లు, గంధం బొట్లు అలంకరించాలి. ఆ మూటకు ధూపం చూపించి అగరబత్తులు వెలిగించాలి. శుక్రవారం రోజు ఈ విధంగా పటిక ముక్కను తెచ్చుకొని ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించిన తర్వాత మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ప్రతిరోజు ఆ మూటకి ధూపం చూపిస్తూ అగరబత్తులు చూపిస్తూ ఉండాలి. మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు ఆ మూటకు అగరబత్తులు చూపించి ధూపం చూపించిన తర్వాత తీపి పదార్థం నివేదించి ఆ తర్వాత శనివారం రోజు ఈ మూటను మీ ఇంటి సింహద్వారం ముందు భాగంలో కట్టాలి. ఇలా చేయటం ద్వారా జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉండటం వల్ల నరదృష్టి ఎక్కువగా తగులుతున్న వాళ్ళకి ఆ నరదృష్టి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. గృహంలో ఏ దిక్కులో వాస్తు దోషాలున్నా సరే 8 దిక్కుల్లో ఉన్నటువంటి వాస్తు దోషాలను తగ్గింపజేసే శక్తి ఈ ప్రత్యేకమైన పరిహారానికి ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే స్వస్తిక్ గుర్తుకి పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడి నాభి నుంచి స్వస్తిక్ ఆవిర్భవించిందని పురాణాలలో చెప్పారు. స్వస్తి క్షేమ కార్య కథయతి ఇది స్వస్తిక్ అన్నారు. మనకి క్షేమాన్ని శుభాన్ని కలిగింపజేసేది స్వస్తిక్. అందుకే ప్రాచీన కాలంలో గృహం పైభాగంలో కలశం గుర్తును చెక్కించుకొని ఆ కలశం గుర్తు పక్కనే స్వస్తిక్ గుర్తులు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. అందుకే ఏ ఇంటి సింహద్వారం పైభాగంలో అయితే పసుపు కుంకుమలతో స్వస్తిక్ గుర్తులు అలంకరించి శుభం లాభం అని రాస్తారో ఆ ఇంట్లో అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అంతటి శక్తివంతమైనటువంటి స్వస్తిక్ని పంచలోహాలతో తయారు చేయించుకొని ఒక లాకెట్ లాగా ధారణ చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పంచలోహాలతో తయారు చేయబడిన స్వస్తిక్ లాకెట్ని శుక్రవారం పూజా మందిరంలో ఉంచి ఆ లాకెట్కి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి అగరబత్తులు చూపించి తీపి పదార్థం నివేదన చేసి ఆ స్వస్తిక్ లాకెట్ని మెడలో ధారణ చేయాలి. శుక్రవారం అలా ధరించటం వీలు కాని పక్షంలో అమావాస్య తర్వాత వచ్చే చవితి తిథి రోజు కూడా స్వస్తిక్ లాకెట్ను మెడలో ధారణ చేయవచ్చు. ఇలా చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రబలం తక్కువగా ఉన్నవాళ్ళు శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుటుంబంలో ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి క్రిస్టల్ బాల్ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. క్రిస్టల్ బాల్ని గృహానికి శుక్రవారం రోజు తెచ్చుకొని సూర్యకిరణాలు ప్రసరించే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా లేదా మీ పడక గదిలో లైట్లు ఉన్న చోట ఏర్పాటు చేసుకోవటం ద్వారా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. ఈ క్రిస్టల్ బాల్ను గృహానికి తెచ్చుకున్నప్పుడు ముందుగా అమ్మవారి చిత్రపటం దగ్గర దాన్ని ఉంచి అమ్మవారి పూజ చేసి ఈ క్రిస్టల్ బాల్కి కుంకుమ బొట్లు, గంధం బొట్లు అలంకరించి ఆ తర్వాత సూర్యకిరణాలు పడే ప్రాంతంలో గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వారానికి ఒకసారి ఉప్పు కలిపిన నీటితో ఈ క్రిస్టల్ బాల్ని శుద్ధి చేసి ఆ తర్వాత మంచినీటితో కూడా శుద్ధి చేసి సూర్యకిరణాలు పడే ప్రాంతంలో గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల కుటుంబంలో సభ్యులందరికీ నవగ్రహాల్లో శుక్రుడి బలం పెరిగి చక్కటి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, ధనపరంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.